నమస్తే. లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. చూసారు కదా, ఎంతో టేస్టీగా కనిపించే ఈ కడీ రెసిపీని ఈరోజు మనం చూద్దాం. కడీని తెలుగులో మజ్జిగ పులుసు అంటారు. ఇది శనగపిండితో చేశాను, మెంతాకుతో చేశాను. ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 250 గ్రాముల మెంతాకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయని స్లైసెస్గా తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి ముక్కలు తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పెరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1/2 కప్పు నీరు వేసి మిక్సీ చేసి ఉంచుకోవాలి. మెంతాకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కాక మెంతాకు వేసి శుభ్రంగా వేయించుకోవాలి. ఓ 7-8 నిమిషాలు వేయిస్తే మెంతాకు వేగి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో ఈ మజ్జిగ మిశ్రమాన్ని కలిపి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీరు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కలుపుతూ ఉంటే కొంచెం చిక్కగా అవుతుంది. అప్పుడు మళ్ళీ 1 కప్పు నీరు వేసుకొని పలచగా చేసుకొని బాగా మరిగించాలి. ఈ మజ్జిగ పులుసు ఎంత మరిగితే అంత బాగుంటుంది. ముందు హైలో మరిగించి బాగా మరిగిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ బెల్లం వేయాలి. బెల్లం లేకపోతే కొద్దిగా పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా పంచదార కానీ బెల్లం కానీ వేయాలి. ఈ విధంగా చూపించిన కన్సిస్టెన్సీ వచ్చాక దించుకోవాలి. చల్లగా అయిన తర్వాత మరికొద్దిగా చిక్కగా అవుతుంది. వేరో ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఎండు మిరపకాయ వేసి వేయించి అందులో కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఇంకా ఉల్లి ఈనెలు, ఉప్పు వేసి వేయించాలి. ఉప్పు కడీలో కూడా ముందు వేసాం కాబట్టి ఈ ఉల్లిపాయలకు తగ్గట్టు మాత్రం వేసుకుంటే సరిపోతుంది. వింటర్లో మెంతాకు చాలా వస్తుంది కదా, ఏం చేయాలో అర్థం కాదు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు ట్రాన్స్లెంట్ అయిన తర్వాత ఈ కడీలో వేసి కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిలో 1 టీ స్పూన్ కారం వేసి వేడి చేసి, ఎక్కువ వేడెక్కకూడదు. నెయ్యి వేడెక్కగానే కారం వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని కూడా కడీలో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కడీకి చాలా మంచి రంగు, రుచి వస్తుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇది రోటీ, రైస్, పూరి దేంతో అయినా బాగుంటుంది. థ్యాంక్ యూ.